అందరికీ నమస్కారం. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము. శ్రీ భగవానుడు ఇలా పలికెను: వేళ్ళు పైకి మరియు కొమ్మలు కిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములు. మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్లు. త్రిగుణములచే పోషించబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు కిందికి విస్తరించి ఉంటాయి. ఇంద్రియ విషయములు వాటికి చిగురులు వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి చెట్టు యొక్క వేర్లు కిందికి వేలాడుతూ ఉంటాయి. క్రిందిన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్యలోకములో కర్మలను కలుగజేస్తాయి. ఈ వృక్షము యొక్క నిజస్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు. దాని యొక్క మొదలు, చివర లేదా సనాతన అస్తిత్వము కూడా ఎవ్వరికీ అర్థం కావు. కానీ ఈ యొక్క లోతైన వేర్లు గల అశ్వత్థ వృక్షమును అనాసక్తి, వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించి వేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలును వెతకాలి. అదియే ఆ భగవంతుడు. ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తులోనికి రాము. దురభిమానం మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తి అనే అరిష్టాన్ని జయించిన వారు, సతతము ఆత్మ భగవంతుని చింతనలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలనే కోరికలను లేనివారు, సుఖ దుఃఖములనేటి ద్వంద్వములకు అతీతులైన వారు, ఇటువంటి ముక్త జీవులు నా పరమ పదమును చేరుకుంటారు. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరంధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్ళిన పిదప జనులు మరలా ఈ భౌతిక లోకానికి తిరిగి రారు. భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు. కానీ భౌతిక శక్తిచే కట్టివేయబడి వారు మనసుతో కలిపి ఉన్న 6 ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు. ఎలాగైతే గాలి సుగంధమును ఒక చోటి నుండి ఇంకొక చోటికి తీసుకువెళ్తుందో, జీవాత్మ కూడా పాత శరీరమును విడిచి కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు మనసు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకువెళ్తుంది. మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు చెవులు, కన్నులు, చర్మము, నాలుక మరియు ముక్కు. వీటి యొక్క గ్రహణ శక్తితో జీవాత్మ ఇంద్రియ వస్తు విషయములను ఆస్వాదిస్తూ ఉంటుంది. అది ఇంద్రియ వస్తు విషయములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ, లేదా అది దేహమును విడిచి వెళ్ళినప్పుడు కానీ జీవాత్మను అజ్ఞానులు గ్రహించరు. కానీ జ్ఞాననేత్రములు కలవారు దానిని దర్శించగలరు. గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ ఎంత ప్రయత్నించినా అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకోలేరు. సమస్త సౌరమండలమును ప్రకాశింపజేసే సూర్యుని తేజస్సును నేనే అని తెలుసుకొనుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నా నుండే ఉద్భవిస్తున్నాయి అని తెలుసుకొనుము. పృథ్వీ యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తిచే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను. 4 రకాల ఆహారమును జీర్ణం చేసుకుని మరియు వంట పట్టించుకొనడానికి సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపాన సంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తున్నాను. నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము మరియు మరిచిపోవటం అనేటివి కలుగుతున్నాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే. వేదాంత రచయితను నేనే మరియు వేదముల అర్థమును తెలిసిన వాడను కూడా నేనే. సృష్టిలో 2 రకాల ప్రాణులు ఉన్నాయి. క్షరములు అనగా నశించేవి మరియు అక్షరములు అనగా నశించనివి. ఈ భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు. ఇవే కాక నాశరహితమైన పరమాత్మ అయిన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థము కంటేను మరియు నాశరహితమైన జీవాత్మ కంటేను అతీతమైన వాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడుగా కీర్తింపబడుతున్నాను. ఎవరైతే సంశయాలు లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జున, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు. ఓ పాపరహితుడా అర్జున,
అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వమును నేను నీకు తెలియజేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసినది అంతా నెరవేర్చిన వాడు అవుతాడు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని పురుషోత్తమ యోగము అను 15వ అధ్యాయం. భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని ఇప్పటి వరకు పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలను తెలుపుకుంటూ, ఇలాంటి మరెన్నో వీడియోలను చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉండటానికి ఈ వీడియోని మీరు లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.